తెలంగాణ గద్వాల్ గంట వీధికి చెందినటువంటి తేజేశ్వర్ ఏపీలోని పాండ్యం మండలం పిన్నాపురం వద్ద శవమై కనిపించినటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తేదీ మిస్సింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితిలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే పిన్నాపురం దగ్గర తేజేశ్వర్ యొక్క మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా మార్చడి వద్దకు తీసుకొచ్చారు. ప్రస్తుతం పోస్ట్మార్టం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు తేజేశ్వర్కు ఉన్నటువంటి సంబంధాలు అండి, తేజేశ్వర్ యొక్క హత్య వెనుక కారణాలు ఏంటి, అసలు ఏమనేటువంటి అంశం మీద కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. సార్, తేజేశ్వర్ ఎలా ఉన్నవాడు, ఏం జరిగింది? తేజేశ్వర్ అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉండేవాడు సార్. రీసెంట్గానే పెళ్ళయింది, కనీసం ఒక 1 మంత్ కూడా నిండలేదు. అందరినీ ఒప్పించి మామూలుగా చాలా హ్యాపీగా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాం. కానీ ఒక నెల తిరగముందని ఇలా శవమే తేలుతారని అస్సలు అనుకోలేదు సార్. కానీ అంత మంచి పిల్లగానికి ఇంత దారుణమైన చావు వస్తుంది అసలు ఎవరో అనుకోరు సార్. ఇది చాలా దారుణమైన విషయం సార్. అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్? లేదు సార్, అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అరేంజ్ మ్యారేజ్ చేసినారు. పెద్దలు పూర్వ ప్రకారమే పెళ్లి చూపులు చూసుకొని వాళ్ళిద్దరు ఓకే అనుకున్న తర్వాతనే పెళ్లి చేసినారు సార్. అంటే పెళ్లి చూపులు చూసుకున్నామంటున్నారు, అంటే ఎవరైనా బ్యూరో ద్వారా వచ్చారా, ఎవరైనా బంధువుల ద్వారా కన్సల్ట్ అయినటువంటి? లేదు సార్, బంధువుల ద్వారానే వచ్చినారు. ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళే వచ్చినారు. అంటే తేజేశ్వర్ ఏం చేసేవాడు? తేజేశ్వర్ సర్వే డిపార్ట్మెంట్లో లైసెన్స్డ్ సర్వేగా చేస్తారు సార్. మామూలుగా ప్రైవేట్గా చేస్తూ ఉంటాడు. మామూలుగా ఏదైనా పంట పొలాలు దానికి వెళ్ళి భూములు కొలిసే జాబ్ అనమాట. ఇక ఈ లాస్ట్ ఒక 5 days బ్యాక్ 17th తారీఖు రోజు మధ్యాహ్నం దాకా అందరి దగ్గర మానే మాట్లాడిండు. కానీ మధ్యాహ్నం నుంచే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 2 phones, అబ్బాయికి 2 phones ఉంటే 2 phones ఒకేసారి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వస్తాలే, సాయంత్రం దాకా వస్తాలే అని మేము అనుకున్నాం. కానీ రాత్రి అయినసరికి రాకపోయేసరికి మాకు భయం వేసి మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు ఒక భయంకర విషయం తెలిసింది ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఒక బ్యాంక్ మేనేజర్తో, కర్నూలులో ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని దాన్ని నడుపుతూ దీనికి అడ్డుగా ఉన్నాడని ఈ అబ్బాయిని చంపించింది సార్. ఇది చాలా దారుణమైన విషయం సార్. అసలుకి అలా జస్ట్ ఏదో కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది కాదు, జస్ట్ ఒక నెల క్రితం పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఇష్టపూర్వకమైన పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరు హ్యాపీగా తిరిగిండ్రు, షాపింగ్లు తిరిగిండ్రు, అన్నిటి తిరిగిండ్రు. కానీ ఈ అబ్బాయిని ఎందుకోసం అలాంటప్పుడు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలి? పెళ్ళి అయిన తర్వాత తేజేశ్వర్ భార్య ఎలా ఉండేది? ఇంట్లో బాగానే ఉండేది సార్. అందరితో నాకు కలిసిమెలిసి ఉండేది. కానీ ఎక్కువ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండేది సార్. ఏమనంటే కానీ మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాం. మేమంతా ఇంట్లో ఉండి మేము అబ్జర్వ్ చేయగానే పోయిన ప్రతిసారి అమ్మాయి ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, లేదా ఫోన్లో చాటింగ్ చేసుకుంటున్నాం. భర్త దగ్గర ఉన్నా సరే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం ఉండేది. అది ఫోన్లో మేము ఏమనుకున్నామంటే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అనుకున్నాం. కానీ ఈ మధ్య మేము జస్ట్ రాత్రి మాకు తెలిసిందంటే ఒక బ్యాంక్ మేనేజర్తోన అమ్మాయి కనీసం ఈ నెల రోజుల గ్యాప్లో 2000 సార్లు ఫోన్ కన్వర్జేషన్ జరిగిందంట సార్. అసలు దీన్ని ఏమని అనుకోవాలి అసలుకి? అలా ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదంటే కానీ ఆ రోజే మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ రోజే మేము డ్రాప్ అయిపోతుంటాం కదా. ఒకవేళ లేదు మాకు ఇష్టం అనిచ్చింది, ఓకే వదిలేసిపోవాల్సింది కదా. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అంత దారుణంగా, అంత కిరాతకంగా చంపడం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో పెద్దలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి భర్త కానీ కనీసం మందలించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అట్లా ఏమైనా జరిగిందా? అంటే మామూలుగా చెప్తారు సార్, ఎందుకమ్మా అంతసేపు మాట్లాడతావంటే అమ్మ ఫోన్ చేసిందనో, లేదంటే కానీ పలానా బాబాయ్ ఫోన్ చేసినాను, ఆ విధంగా చెప్పుకుంటూ ఉండేదంట. మా అత్త మాకు చెప్తుంటే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేమైతే ఇంట్లో ఉంటాం. మా అత్త చెప్తుంటుంది, ఏందిరా ఆ పిల్ల ఎప్పుడు చూసినా సరే ఫోన్లే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకసారి గట్టిగా అరిచిందంట కూడా, మొగుని కనీసం అన్నం పెట్టకుండా కూడా ఫోన్లో మాట్లాడతావా, ఏముంది అంతగా అంటే కానీ అమ్మ ఫోన్ చేసిందంటది. దానికి ఏమని సమాధానం చెప్తారు? అంటే ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి నెల రోజుల నుంచి జరుగుతుంది. కనీసం మధ్యకాలంలో అంటే అమ్మాయి తల్లితో మాట్లాడారా? మీ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి కంటిన్యూగా అనేటువంటి ఏమన్నా ఎప్పుడైనా కాన్వర్సేషన్ జరిగిందా? ఏమో సార్, ఈ విషయంలో మాత్రం వాళ్ళ అమ్మనైతే వాళ్ళ మదర్ దృష్టికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మా అత్తగారికి అడగాలి. సరే, బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఉంది అనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అనుకుంటున్నారు? ఇంతకుముందు వీళ్ళ అమ్మ, అంటే ఇప్పటికి కూడా ప్రజెంట్ వీళ్ళ అమ్మ వచ్చేసి బ్యాంకులో ఎంప్లాయీగా చేస్తుందన్నమాట. అదే బ్యాంకులో ఆ బ్యాంక్ మేనేజర్ ఏదైతే చేస్తుండో, ఎక్కడైతే బ్యాంకులో డ్యూటీ చేస్తున్నాడో అక్కడ కూడా డ్యూటీ చేస్తుందన్నమాట ఈ అమ్మ కూడా. సో వీళ్ళ అమ్మ ద్వారా ఈ అమ్మాయికి ఇల్లీగల్ అఫేర్ స్టార్ట్ అయింది. అంటే గతంలో అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసామంటున్నారు, కానీ అంతకు ముందే వీళ్ళకి లవ్ అఫేర్లో ఉన్నారు, ఒక సంవత్సరం నుంచి కొనసాగుతున్నారు, ఒక రూమర్ కూడా వస్తూ ఉంది తేజేశ్వర్ పైన. అది నిజమేనా? ఏమన్నా? అవును సార్, నిజమే సార్. అది మాకు ఈ మధ్య తెలిసింది సార్. ఇలా జరిగిన తర్వాత మాకు అర్థమైంది ఈ విషయం. ఇట్లా వాళ్ళు ఒకవేళ నిజంగానే అంత ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే కానీ వాళ్ళు చేసుకోవాల్సింది. అనవసరంగా మా అబ్బాయిని దీనిలోకి లాగి ఈ అబ్బాయిని ఇట్లా చంపడం అనేది చాలా దారుణం సార్. అది ఒకవేళ చేసుకోవాలనుకున్నారనుకో వాళ్ళే చేసుకోవాల్సింది కదా.
ఒకవేళ ఆడికే పోవాలనుకుంటే అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా, ఈ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. అసలు ఈ పెళ్లి వ్యవస్థ మీదనే భయం వేస్తుంది సార్. ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, అసలు చంపే అవసరం ఏముంది సార్? పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, చంపే అవసరం లేదు కదా. 17వ తేదీ మిస్సింగ్ కేసు మీరు ఫిర్యాదు చేశామన్నారు. అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎలా సహకరించి అసలు ఏం జరిగింది? యాక్చువల్గా మాకు 17వ తారీఖు మేము ఫిర్యాదు చేసిన వెంటనే జస్ట్ మిస్సింగ్ కేసు అనుకున్నా, వాళ్ళు ఫిర్యాదు చేసుకున్నారు. వస్తారులే అన్నట్టుగా వేచి చూసే ధోరణిగా వాళ్ళు బిహేవియర్ చేసిండొచ్చు. దాని తర్వాత ఒక రోజైనా సరే పూర్తిగా రాకపోయేసరికి అబ్బాయి కాల్ హిస్టరీ అవన్నీ చెక్ చేసుకొని, దాని తర్వాత మిగతా వాళ్ళ కాల్ హిస్టరీ అంతా చెక్ చేసిన తర్వాత మాకు అర్థమైంది చాలా కేసు అది అబ్బాయి చాలా డేంజర్లో ఉన్నాడేమో అని. కానీ వస్తాడని మేము అనుకున్నాం, కానీ ఇలా క్షేమమవుతాడు అనుకుని మేము అసలు ఊహించలేదు సార్. అంటే కాల్ హిస్టరీలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఎవరెవరితో మాట్లాడినారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, అసలు ఏంటి ఏమొచ్చింది ఇన్వెస్టిగేషన్? ఈ జస్ట్ పెళ్ళైన 1 మంత్ నుంచే మా బామరితోన ఆ అమ్మాయి నుంచి కాల్స్ ఒక 150 దాకా ఉన్నాయి సార్. కానీ బ్యాంక్ మేనేజర్కి ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 2000 చిల్లర దాకా ఉన్నాయి సార్. ఇలా ఇది అంటే ఏ సంబంధం అనుకోవాలి ఇది ఇంతకిది? ఆఖరికి ఆ అబ్బాయి తప్పిపోయిన తర్వాత కూడా అమ్మాయి మాట్లాడుతుందంటే ఇంకా ఏం చేయాలి సార్? ఇక అంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్తో పాటు ఈ హత్య వెనుక ఎవరెవరు ఉంటారనుకుంటున్నారు? ఈ బ్యాంక్ మేనేజర్తో పాటు ఇంకా 3 ఉన్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కడే అంత దారుణంగా అయితే చంపలేడు. అది కూడా ఎక్కడో మన పాణ్యం దగ్గర తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చంపాడో, లేకపోతే కానీ ఇక్కడే చంపి అక్కడికి తీసుకెళ్ళాడో మనకు తెలియదు. కానీ ఒక్కడైతే అంత దారుణంగా చంపలేడు సార్. మా వాడు మంచి పెద్ద డ్యాన్స్ మాస్టర్ సార్. వాడు చాలా ఫిట్నెస్గా ఉంటాడు పిల్లవాడు. వాడు మన జీవితం ఇలా ముగుస్తుందని అనుకోలేదు సార్ మేము. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ కాళ్ళపారని ఆడక ముందే భర్తను కడతీర్చిన భార్యలని, భార్యను కడతీర్చినటువంటి భర్తలని చూస్తున్నాం. మన టూర్ మనం వీకెండ్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక భర్తను చనిపోయినటువంటి ఈ ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మా బామడిది లోపల ఉన్నాడు సార్. ఇందాక వెళ్ళి చూస్తే జస్ట్ గోర్ల మీద ఉన్న గోర్ల పెయింట్ కూడా ఇంకా అలాగే ఉంది సార్. ఒకవేళ నిజంగా ఇద్దరు ఒకరికి ఇష్టపడే కదా పెళ్లి చేసింది, పెద్దవాళ్ళు కూడా బలవంతంగా అయితే ఏం చేయలే కదా. ఒకవేళ నిజంగా పోవాలా అని అనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. అంత కనీసం ఈ అబ్బాయిని చంపే అవసరం ఏముంది? ఇంతకీ ఏమన్నా టార్చర్ చేశాడా, ఏమన్నా విసిగించాడా, లేకపోతే కానీ ఏమన్నా బెదిరించాడా? వెళ్ళిపోయే ఆప్షన్ ఉన్నప్పుడు నువ్వు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అంత దారుణంగా చంపించి మా దగ్గర డబుల్ గేమ్ ఆడుకుంటా, మా చుట్టూనే తిరుగుకుంటా ఇంత దారుణం చేస్తుందంటే అసలు అమ్మాయిని మాత్రం చాలా గట్టిగా శిక్షించాలి సార్. ఇది ఇలా చేసే వాళ్ళ అమ్మాయిలకందరికీ కనువిప్పు కలగాలి, ఎలా చేయకూడదు అని కనువిప్పు కలగాలి. అంటే మిస్సింగ్ కేసు మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీ ఇంట్లోనే ఉంది అమ్మాయి? మా ఇంట్లో ఉంది సార్. మా ఇంట్లో ఎలా ఉండేది దాకా మా ఇంట్లోనే ఉంది సార్. అసలు అమ్మాయి అందరూ ఏడుస్తున్నారు, అందరూ దుఃఖంలో ఉన్నారు, కానీ అమ్మాయి నాకేం తెలియనట్టు, నాకేం జరిగినట్టు ఆ విధంగా తిరిగింది. ఏంటంటే ఏమనుకున్నామంటే మేము అంటే అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వ్యక్తపరచలేదేమో అని మేము ఆ విధంగా ఆలోచించావు. కానీ ఈ నిజంగా ఆ అమ్మాయి వెనకాల ఉండి ఇంత నడిపిందని మాకైతే అసలు ఊహించుకోలేకపోతున్నాం. అంటే నిన్నటి వరకు మీ ఇంట్లోనే ఉంది అమ్మాయి? నిన్నటి దాకా మా ఇంట్లోనే ఉంది సార్. నిన్నటి దాకా మా ఇంట్లోనే ఉంది. నిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నిన్న జరిగిన తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేశారు. అంటే భర్తను కడతీర్చి ప్రశాంతంగా ఉండడాన్ని ఇలా ఉండే వ్యక్తుల్ని ఎట్లా చూడాలంటారు? ఉరి తీసేస్తారు సార్. బ్రతికే అవసరం లేదు సార్. వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకూడదు. మనం ఎందుకు ఇవ్వాలి సార్? అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చంపితే కానీ చాలామంది వస్తారు సార్. ఏదో కట్టెతోనో కొట్టినాడనో నరికినాడనో చాలామంది వస్తారు. కానీ ఒక అబ్బాయికి ఇలా జరిగిందంటే కానీ ఎందుకోసం సార్ అంతమంది రారు? అంటే ప్రాణాలు ఒక్కటి ఓన్లీ అమ్మాయిలకైనా సార్ ప్రాణాలు, లేకపోతే మొగోళ్ళకు కూడా ప్రాణాలు లేదు సార్. ఇద్దరు ఈక్వల్గా ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ అబ్బాయి తప్పు ఏముంది సార్? కొంచెం జస్ట్ 1% తప్పు ఏమన్నా ఉందే? భార్యని ప్రేమించడం అది తప్పు కాదు. భార్యని మంచి చూసుకోవడం అది తప్పు కాదు. ఏదో చిల్లరగా ఒక అమ్మాయి ఎంట పడి ఆ అమ్మాయిని టార్చర్ చేసి అది కూడా తప్పు చేయాలి. అమ్మ నాన్న ఇద్దరు సంబంధం చూసినారు, ఓకే, ఇరు వర్గాలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత జస్ట్ వాడు తెలియకుండానే వాడిని చంపేసినారు సార్. అసలుకి అంటే వానికి తెలుసో లేదో, అంటే నేను ఊహిస్తున్నా వాడిని చంపేటప్పుడు కనీసం వానికి తెలుసో లేదో కూడా తెలియదు. నన్ను ఎందుకోసం చంపుతారు వీళ్ళంతా అని కూడా తెలుసో లేదో నాకు కూడా తెలియదు సార్. అది ఊహించుకోవడానికి ఎంత దారుణంగా ఉంది అసలుకి అది. అంటే ఏమని ఇంట్లో నుంచి తీసుకెళ్లారు ఆ రోజు? ఎక్కడ ఎందుకోసం వెళ్తున్నాడని చెప్పాడు? అంటే ప్రతిరోజు డ్యూటీకి వెళ్తారు సార్. అంటే చాలామంది ఫోన్ చేస్తుంటారు, రైతులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఇక్కడ మా పొలం ఉంది సార్, సర్వే చేయాలి మీరు రండి అంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పొలంకి వెళ్ళి సర్వే చేసి ఎవరిది భాగం ఎంత అని పంచి ఇచ్చి వస్తుంటారు సార్ ఇతను. సో అదేవిధంగా ఇతను కూడా తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి ఇంత చేస్తారని మేము ఇంత కిరాతకానికి పాల్పడ్డట్టు వారిని ఏం చేయాలంట?
ఉరి శిక్షించాలి సార్ వీళ్ళని. చాలా అంటే చాలా త్వరగా శిక్షించాలి సార్ వీళ్ళని. శిక్షించేది కూడా ప్రజలకు తెలిసే విధంగా శిక్షించాలి. ఇప్పుడు జరిగింది, ఈరోజు జరిగింది, ఎప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు శిక్షిస్తుంటే కుదరదు అట్లా. కొన్ని త్వరితగతిన మన ఈ కేసులు అనేది చాలా స్పీడ్గా జరగాలి. ఈ శిక్షలు కూడా చాలా స్పీడ్గా వేయాలి. అప్పుడైతేనే పబ్లిక్లో కూడా కొంచెం భయం అనేది ఉంటుంది, అలా చేస్తే కానీ మనం కూడా శిక్షిస్తారని. ఈ కేసు మనం మర్చిపోయిన తర్వాత ఎప్పుడో శిక్షిస్తే ఎట్లా సార్ ఇది? మనతో మాట్లాడిన కొంతమంది బంధువులు ఉన్నారు. ఇప్పుడు ఇట్లా భర్తలు చంపిన భార్యలు ఏం చేయాలమ్మా? చంపేయాల. ఎందుకంటే అంటే ఇంకా అంత ఒకరిని చంపనీకి ఆమెకు రూల్ లేదు కదా. ఆ ఇంటికి చంపుతావు, నువ్వు ఇష్టం లేకుంటే ఇంకొని చేసుకో, అంతేగాని చంపనీకి ఎవరికి హక్కు లేదు. ఈ చనిపోయిన వ్యక్తికి మీకు ఏమన్నా బంధువులు? ఎవరు కదా, నేనే మా సేవ మీద ఉంటే నేను వచ్చినాను చూస్తుండే, అంతేగాని చంపనీకి ఎవరికి హక్కు లేదు. ఇలాంటి దారుణాలు మనం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇప్పుడు ఆడోళ్ళ తప్పు అని కొంతమంది అంటారు, మగవాళ్ళ తప్పు అని కొంతమంది అంటారు. ఎవరినైనా ఆడోళ్ళన్నా ఇడిచిపెట్టకూడదు, మగవాళ్ళని ఇడిచిపెట్టకూడదు తప్పు చేస్తే, అంతేగాని ఇంక నేను అంతే చెప్తాను. నేను మా ఊళ్ళో ఉంటే వచ్చినా అంతే, చంపకూడదు. నైనా నీకు ఇష్టం లేదనుకో ఇంకొకరిని పెళ్లి చేసుకో, అట్లాంటి చేయకూడదు. ఆడ మంచి అయినా మగ మంచి అయినా చేయకూడదు అట్లా. ఇప్పుడు ఆ పిల్లోనికైనా నష్టం, తల్లిదండ్రులు ఎంత గోడ ఆడాల, ఎంత పెంచింటారు, మళ్ళీ చంపకూడదు అట్లా, చంపించకూడదు కూడా. నీకు ఇష్టం లేదంటే ఎవరో నెమ్మడి వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు అంతమంది పేరు వెళ్తావు కదా, ఇప్పుడు వాడిని పెట్టుకుంటావు అంతో ఉందని, మళ్ళా నువ్వు ఆ నెమ్మడి వెళ్ళిపోవాల్సింటివి, ఆ పని ఇంటికి చేస్తావు. నువ్వు మగుని చంపనీకి హక్కు లేదు. భర్తను చంపించి ఇంట్లోనే ఉండి కూడా ఏమీ తెలియనట్లు ఉందంటే ఎంత అది ఉండాల్సిన ఆడదెబ్బ. అట్ట ఆడదానని పెట్టకూడదు, గల్ల కుత్రం ఇవ్వండి, చంపేయండి. ఎవరు చంపుతారు? నువ్వు తీస్తావు, 2 నాళ్ళు చూస్తాం, నేను ఊకైతా, వాళ్ళు ఊకైతారు. నేను ఎవరినొకరిని ఆ పని చేస్తే ఎవరు చెయ్యరట, అటువి చెయ్యాలా, తేజేశ్వర్ అనేటువంటి అబ్బాయి గద్వాల్లో సర్వేయర్. అతను పెళ్లి చేసుకొని 1 నెల అవుతుంది. అయితే నెల అయిన రోజు ఒక 5 రోజుల నుంచి అబ్బాయి కనిపించకపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి తల్లిదండ్రులు పోలీసు ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసు చేసి ఎక్కడ వెతకడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఏం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బాడీ అనేది పాణ్యం దగ్గర దొరికింది. అయితే అతని అతి కిరాతకంగా తిరుమలేష్ అనేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్కి ఆ అమ్మాయికి ఉన్నటువంటి అక్రమ సంబంధంతో అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఇటువంటి నిందితులపైన అతి దారుణంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ వాల్మీకి సేన ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్. తేజేశ్వర్ నాకు స్వయన తమ్ముడు, మా పెద్దమ్మ కొడుకు. మే 18వ తేదీ వాళ్ళది ప్రేమ వివాహం జరిగింది బీచ్పల్లిలో. గత 1 year నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. లాస్ట్ 5 years బ్యాక్ అబ్బాయి మిస్సింగ్ కేసుని 17వ తేదీ మనకు గద్వాలో నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఈవినింగ్ ఆ టైంలో మనకి పాణ్యం దగ్గర పిన్నాపురంలో బాడీ ట్రేస్ చేయడం జరిగింది. తిరుమలరావు అనే ఒక ప్రైవేట్ బ్యాంకు సంబంధించిన మేనేజర్ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. లాస్ట్ 1 year నుంచి ఆ అమ్మాయితో ప్లస్ వాళ్ళ అమ్మతో ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఈ విషయం మాకు తెలిసింది. అమ్మాయిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. తిరుమలేష్ పరారులో ఉన్నాడు. వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ఆ అమ్మాయి ఫోన్లో ఆల్మోస్ట్ 100 డేస్లో దాదాపు 2000 కాల్స్ ఉన్నాయండి రికార్డెడ్. అదే మాకు ఆధారం. అలాగే లొకేషన్ కూడా ట్రేస్ అయింది. మర్డర్ జరిగిన ప్రదేశంలో తిరుమలరావుకి సంబంధించిన ఫోన్ ట్రేస్ అయింది. అమ్మాయి వాళ్ళ తల్లి పోలీసు అదుపులో ఉన్నారు. తిరుమలరావు పరారులో ఉన్నారు ప్రస్తుతం. ఇంకో 2 కూడా ఈ హత్య కేసులో ఉన్నారని సమాచారం. మాకు 18వ తారీఖు మార్నింగ్ 9 o'clock ఒక కంప్లైంట్ వచ్చిండే. దీని ప్రకారము ఏముందంటే తేజేశ్వర్ అని ప్రైవేట్ సర్వేయరు ఇటుకేల మండలంలో ఇంట్లోంచి ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు కూడా మా ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము క్రైమ్ నెంబర్ 134/2025 మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం. దీనిలో విచారణ భాగంగా ఒక 2 days తర్వాత ఫస్ట్ రోజు నైట్ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ మిస్సింగ్ అయిన పర్సన్ అతను కార్లో ఒక 2 వ్యక్తులు వచ్చిండ్రు. కార్లో ఉన్న వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోయిందని తెలిసింది మనకి. ఆ కార్ నెంబర్ ఆధారంగా అతను ఓనర్ని గుర్తించినాం. ఆ ఓనర్ని అడిగిన తర్వాత సార్ నా కారు నాగేష్ అనే వ్యక్తి ఒక అతను రెంట్కి తీసుకున్నాడని చెప్పాడు. చెప్తే అతను విచారణలో మేము నాగేష్ అయితే మనకు దొరకలేదు, బట్ అతను ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రాక్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. బట్ మాకు నిన్న ఈవినింగ్ పాణ్యం అంటే బట్ వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే కారు నర్మెట్టా అదేంటి నర్రేదా
నరేన్ కర్నూలు నుంచి అటు పోయినప్పుడు కర్నూలు నుంచి పాణ్యం మధ్యలో ఒక టోల్ గేట్ వచ్చింది కదా, నన్నూరు నన్నూరు టోల్ గేట్. అది అదే రోజు 17th అఫెన్స్ అయిన రోజే 17th రోజు నైట్ 5:30కి ఆ టోల్ గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ 7:30కి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు. బట్ మాకు నిన్న మా డౌట్ ఏంటంటే దాంట్లో తీసుకెళ్ళినట్టు మాకు అనుమానం ఉంది. నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర గాలేరు నగర్ కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు. వెరిఫై చేస్తే అది మేము వెతుకుతున్నాం. అప్పటికి నిన్నటి నుంచి మా టీం ఇక్కడే ఉంది, 3 రోజులు అంది వెతుకుంటే అది మా దగ్గర మిస్ అయిన తేజేశ్వర్కి సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది. దీంట్లో కార్లో వచ్చిన వ్యక్తులు ఇతను చంపారని అనుమానంగా ఉంది మాకు. మేము విచారణ చేస్తున్నాం, వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. కిరాతకంగా అక్రమ సంబంధం పెట్టుకొని హతమారుస్తారని మాత్రం ఊహించలేకపోయామని చెప్పి సోదరుడు బాధపడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోజల్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు.